Good evening to all. Welcome to our channel Sahasra Trading Community. Guys, today market performance అలాగుంది. Like Nifty, Bank Nifty, Sensex ఎలా పర్ఫార్మ్ చేసింది, దీనిని బట్టి రేపటి మార్కెట్ ఏ విధంగా అనాలిసిస్ చేయొచ్చో డీటెయిల్ గా డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇండియన్ మార్కెట్స్ లో ఎంత హ్యూజ్ వేలో కరెక్షన్ అవడానికి మేజర్ రీజన్ యూఎస్ యొక్క ఫెడ్ మీటింగ్ అంది. ఆ ఫెడ్ మీటింగ్ యొక్క అవుట్కమ్ ఎలాగ వస్తుందో ఎవరికి ఒక క్లారిటీ లేదు కాబట్టి ఫర్ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ చాలా వాళ్ళ యొక్క పొజిషన్స్ అయితే ఎగ్జిట్ అవుతున్నారైతే మనకు కనపడుతుంది. దట్టు ఇండియన్ రూపీ కూడా వీక్ అవడం వల్ల మన మార్కెట్స్ లో అయితే చాలా హ్యూజ్ సెల్ ఆఫ్ జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, టుడే నిఫ్టీ యొక్క పర్ఫార్మెన్స్ చెక్ చేసుకుంటే ఎంటైర్ గా టుడే ఒక 300 పాయింట్స్ మూమెంట్, అంటే ఓపెనింగ్ దగ్గర నుంచి మార్కెట్ కంటిన్యూగా అయితే సెల్ ఆఫ్ అయితే జరిగింది. క్లోజింగ్ అనేది ఆల్మోస్ట్ 25,960 లెవెల్ దగ్గర అయితే క్లోజింగ్ ఇచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ రోజు మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది. ఎక్కడ మనకు ఆపర్చునిటీ వచ్చిందో డీటెయిల్ గా డిస్కస్ చేసుకున్నాం. లెట్స్ గో టు ది 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ని మీరు కన్సిడర్ చేసుకుంటే క్లియర్ గా ఒక డబుల్ టాప్ సినారీ అయితే కనపడుతుంది. టుడే మార్కెట్ ఫ్లాట్ ఓపెనింగ్ ఇచ్చింది. ఎంటైర్ రేంజ్ ని మీరు ఒక డబుల్ టాప్ కింద కన్సిడర్ చేసుకుంటే చాలా స్ట్రాంగ్ క్యాండిల్ తో మార్కెట్ ఇక్కడ బ్రేక్ చేసింది. నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ అయితే 26,000 లెవెల్ దాకా అయితే మార్కెట్ వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేసుకున్నాం. దట్టు మార్కెట్ 26,000 లెవెల్ దాకా వెళ్ళి ఇక్కడ ఒక కన్సాలిడేషన్ జరిగి మళ్ళీ మార్కెట్ మీకు డౌన్ సైడ్ బ్రేక్ చేసింది. క్లారిటీగా అబ్జర్వ్ చేసుకున్నట్టు మార్కెట్ ఇక్కడ ఒక 26,000 లెవెల్కి వెళ్ళిన తర్వాత మార్కెట్ క్లారిటీగా అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ ఒక చిన్న కన్సాలిడేషన్ జరిగి కూడా మార్కెట్ సాలిడ్ గా అయితే బ్రేక్అవుట్ చేసింది. ఏదైతే మనకు లాస్ట్ 3 వీక్స్ గా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న సపోర్ట్ లెవెల్ ఉందో అరౌండ్ 25,850 to 80 లెవెల్ అయితే మార్కెట్ కంప్లీట్ గా రెస్పెక్ట్ చేసి 25,930 or 960 లెవెల్ దగ్గర అయితే మార్కెట్ క్లోజింగ్ ఇచ్చింది. సో మీరు వన్ డే టైం ఫ్రేమ్ లో క్లారిటీగా అర్థం చేసుకుంటే నిఫ్టీ 50లో రేపు మార్కెట్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి రేపటి నా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చాలా సింపుల్ అండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ గోస్ టు ది మార్కెట్ టుడే హై టు లో రేంజ్ లోనే మార్కెట్ ట్రేడ్ అవ్వచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బికాస్ ఆఫ్ ఎక్స్పైరీ బిఫోర్ డే ఒక పెద్ద మొమెంటం జరిగితే ఎక్స్పైరీ డే ఖచ్చితంగా కన్సాలిడేషన్ అవుతుంది నాకున్న ఎక్స్పెక్టేషన్. బికాస్ ఆఫ్ ఆప్షన్ సెల్లర్స్ ఎప్పుడు కూడా మార్కెట్ ని వన్ డైరెక్షనల్ గా ప్లాన్ చేయరు. నథింగ్ బట్ కాల్ సెల్ చేసుకుంటారు, పుట్టు సెల్ చేసుకుంటారు. కాబట్టి ఈ రోజు మార్కెట్ వన్ డైరెక్షనల్ గా మొమెంటం జరగడం వల్ల ఒక పొజిషన్ నుంచి లిమిట్ ప్రాఫిట్ వచ్చి ఇంకొక పొజిషన్ నుంచి హ్యూజ్ లాస్ వచ్చి ఉంటుంది. కాబట్టి ఆ లాస్ ని కవర్ చేసుకోవడానికి మార్కెట్ లో రేపు రేంజ్ బౌండ్ ఉండొచ్చని, రేంజ్ బౌండ్ లో పెట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి రేపు మార్కెట్ లో రేంజ్ బౌండ్ ప్లాన్ చేసుకున్నాం. ఇన్ కేస్ రేంజ్ బౌండ్ లో మార్కెట్ ప్లాన్ చేసుకోవడానికి అయితే ఇంట్రెస్ట్ ఉన్నా, దట్ టు టుడేస్ హై టు లో రేంజ్ లోనే తిరుగుతుంది, ఇన్సైడ్ బాత్ చేస్తుందని నాకున్న ఎక్స్పెక్టేషన్. ఇన్ కేస్ నేను మార్కెట్ అప్ సైడ్ ప్లాన్ చేసుకోవాలంటే ఏ లెవెల్ దగ్గర ప్లాన్ చేసుకోవాలి, డౌన్ సైడ్ ప్లాన్ చేసుకోవాలంటే ఏ లెవెల్ దగ్గర ప్లాన్ చేసుకోవాలి, డీటెయిల్ గా డిస్కస్ చేసుకున్నాం. మార్కెట్ లాస్ట్ 3 వీక్స్ అయితే మనకు రెస్పెక్ట్ చేస్తున్న లెవెల్ 25,850 లెవెల్. దీని బిలో గానీ స్ట్రాంగ్ గా ఒక 1 అవర్ క్యాండిల్ గానీ బిలో క్లోజింగ్ వెళ్తే తప్ప మార్కెట్ డౌన్ సైడ్ చూడను. ఈ లెవెల్ బ్రేక్ వచ్చేస్తే నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ కింద అరౌండ్ 25,700 లెవెల్ అయితే నేను ఒక సపోర్ట్ లెవెల్ కింద కన్స్ట్రక్ట్ చేసుకో. ఇన్ కేస్ మార్కెట్ అప్ సైడ్ బ్రేక్ చేయాలంటే నాకు 26,000 లెవెల్ అనేది ఒక సైకలాజికల్ నెంబర్ కాబట్టి ఈ లెవెల్ స్ట్రాంగ్ గా బ్రేక్అవుట్ చేయగలిగితే మార్కెట్ లో కొద్దిగా పాజిటివ్ మొమెంటం ఎక్స్పెక్ట్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. దిస్ ఈస్ అబౌట్ నిఫ్టీ. లెట్స్ గో టు ది పీసీఆర్ రేషియోకి వెళ్దాం అండి. పీసీఆర్ రేషియోలో ఒక చిన్న లాజిక్ చూపిస్తాను మీకు. లెట్స్ గో టు ది ఆప్షన్ చేంజ్ అండి. ఆప్షన్ చేంజ్ లో ఈ రోజు ఒక చిన్న లాజిక్ గురించి డిస్కస్ చేసుకున్నాం. మీరు పీసీఆర్ రేషియో కన్సిడర్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ అనేది 0.5 లెవెల్ బిలోకి వచ్చేసింది. సో 0.5 లెవెల్ బిలో మార్కెట్ మనకు పీసీఆర్ రేషియో విట్నెస్ చేస్తుంది. అంటే సో మార్కెట్ ఆల్రెడీ ఓవర్సోల్డ్ రీజన్ లో ఉన్నట్టు మనకి ఇండికేట్ చేస్తుంది. మార్కెట్ ఎప్పుడు కూడా ఓవర్సోల్డ్ రీజన్ ఉంటే మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయితే చాలా క్విక్ గా బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మార్కెట్ ని కొద్దిగా జాగ్రత్త అబ్జర్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మార్కెట్ మీరు కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. పీసీఆర్ రేషియో నాకు ఆల్మోస్ట్ ఆల్ 0.5 లెవెల్ బిలోకి వచ్చింది కాబట్టి మార్కెట్ ఇన్ కేస్ బౌన్స్ బ్యాక్ అయితే చాలా క్విక్ గా బౌన్స్ బ్యాక్ అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయి. దాన్ని కూడా ఒకసారి కన్సిడరేషన్ చేసుకోండి. మీకు ఆప్షన్ చేంజ్ ప్రకారం కన్సిడర్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ మీకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద 26,000 లెవెల్ స్ట్రాంగ్ ఉందండి. చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఈ రోజు మీరు డీటెయిల్ గా చెక్ చేసుకుంటే 26,000, 26,050, 26,100, 26,150, 200 దగ్గర చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చాలా స్ట్రాంగ్ గా యాడ్ అయ్యారు. సో దట్టు అదే విధంగా మీరు పుట్ సైడ్ కన్సిడర్ చేసుకుంటే ఎక్కడ కూడా స్ట్రాంగ్ గా బిల్డ్ చేయలేదంటే ఎగ్జిట్ అయిపోయారు. సో ఈ దీని ప్రకారం కన్సిడర్ చేసుకుంటే మార్కెట్ వీక్నెస్ అయ్యే పాసిబిలిటీస్ ఉన్నట్టు కూడా ఈ రోజు మనకు కనపడుతుంది. ఎంటైర్ గా దీని ప్రకారం వెళ్ళొచ్చా లేదు, పీసీఆర్ రేషియో ఆల్మోస్ట్ 0.5 బిలో ఉంది కాబట్టి పీసీఆర్ రేషియో కూడా మనకు ఓవర్సోల్డ్ రీజియన్ లో చూపిస్తుంది. ఇన్ కేస్ బౌన్స్ బ్యాక్ అయితే చాలా క్విక్ గా బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. సో కేర్ఫుల్ గా మార్కెట్ లో ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ గోస్ టు ది మార్కెట్ రేంజ్ బౌండ్ ఉంటుందో ప్లాన్ చేసుకుంటున్నాం. అదే విధంగా నేను డౌన్ సైడ్ చూసుకోవాలంటే 25,850 లెవెల్ డౌన్ సైడ్ బ్రేక్ చేస్తే మార్కెట్ ఫాల్ సైడ్ చూస్తాను. నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ కింద 25,700. అదే విధంగా నేను 26,000 అబోవ్ మార్కెట్ క్లోజింగ్ చేస్తే తప్ప పాజిటివ్ మొమెంటం కోసం మార్కెట్ లో ప్లాన్ చేయము. దిస్ ఇస్ అబౌట్ నిఫ్టీ. లెట్స్ గో టు ది బ్యాంక్ నిఫ్టీ అండి. బ్యాంక్ నిఫ్టీ కన్సిడర్ చేసుకుంటే 59,000 మార్కెట్ అయితే హోల్డ్ చేయగలిగిందని. ఇన్ కేస్ సేమ్ లాజిక్ నిఫ్టీ ఏ విధంగా అయితే డిస్కస్ చేసుకున్నామో ఎప్పుడైతే దీని బిలో స్ట్రాంగ్ 1 అవర్ క్యాండిల్ బ్రేక్అవుట్ చేస్తుందో మార్కెట్ బ్యాంక్ నిఫ్టీలో అయితే ఫాల్ సైడ్ చూసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను. నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ కింద 58,600 లెవెల్ అయితే ఉంది. నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ కింద మార్కెట్ అయితే 58,600 లెవెల్ దగ్గర అయితే మార్కెట్ ఫాల్ అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయి. దట్టు ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ కూడా బ్రేక్అవుట్ చేస్తుంది కాబట్టి నెక్స్ట్ టార్గెట్ కింద 58,600 లెవెల్ అయితే కన్సిడర్ చేసుకుంటాయి. ఇన్ కేస్ మార్కెట్ కానీ ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ బౌన్స్ బ్యాక్ అవుతుంది అనుకుంటే ఈ లెవెల్ దగ్గర కానీ మార్కెట్ బాగా
1 hour to 1.5 hour దాకా కన్సాలిడేషన్ ఇచ్చి అప్ సైడ్ బ్రేక్అవుట్ చేస్తే ఇక్కడ నేను అప్ సైడ్ మొమెంటం చూసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ కింద ఆల్మోస్ట్ 59,800 లెవెల్ అయితే ఒక రెసిస్టెన్స్ లెవెల్ కింద అయితే మార్కెట్ లో కన్స్ట్రక్ట్ చేసుకుంటాను. ఇదర్ మార్కెట్ నాకు 59,000 అన్న డౌన్ సైడ్ బ్రేక్ చేయాలి, లేదు మార్కెట్ రివర్స్ అవ్వాలంటే ఖచ్చితంగా 1 hour to 1.5 hour కన్సాలిడేషన్ ఇచ్చి మార్కెట్ అప్ సైడ్ బ్రేక్అవుట్ చేస్తే బ్యాంక్ నిఫ్టీలో అప్ సైడ్ ప్లాన్ చేసుకుంటాను. నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ కింద 59,800. దిస్ ఇస్ అబౌట్ బ్యాంక్ నిఫ్టీ. లెట్స్ గో టు ది సెన్సెక్స్ అండి. సెన్సెక్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. సెన్సెక్స్ కూడా నాకు ఆల్మోస్ట్ ఏదైతే సెన్సెక్స్ టుడే క్లోజింగ్ ఇచ్చిందో దాని బిలో కూడా ఒక స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ బ్రేక్అవుట్ చేస్తే నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ కింద 84,540 లెవెల్ అయితే కన్స్ట్రక్ట్ చేసుకుంటాను. రెసిస్టెన్స్ లెవెల్ కింద ఆల్మోస్ట్ 86,000. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఒక రెసిస్టెన్స్ కన్స్ట్రక్ట్ చేసుకుంటే ఆల్మోస్ట్ టుడే హై పాయింట్ కూడా ఒక చిన్న రెసిస్టెన్స్ కింద అయితే మనం కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ అబౌట్ సెన్సెక్స్. సో నిఫ్టీలో నేను ప్లాన్ చేసుకోవాలంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది రేంజ్ బౌండ్ అవుతుంది ఎక్స్పెక్ట్ చేసుకుంటాను ఇన్ బిట్వీన్ టుడే హై టు లో. ఇన్ కేస్ మార్కెట్ ఫాల్ సైడ్ చూసుకోవాలంటే ఖచ్చితంగా 25,850 స్ట్రాంగ్ గా బ్రేక్అవుట్ చేయగలిగితే మార్కెట్ ఫాల్ సైడ్ చూస్తాను. నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ కింద 25,700. అదే నాకు మార్కెట్ కానీ 26,000 అబోవ్ మార్కెట్ క్లోజింగ్ 1 hour క్యాండిల్ తో క్లోజింగ్ వెళ్తే ఫర్దర్ గా మార్కెట్ లో నేను బుల్లిష్ మొమెంటం చూసుకోవడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లో బ్రేక్అవుట్ చేస్తే వెంటనే ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేయకూడదండి. చాలా మంది ఇక్కడ మిస్టేక్స్ చేస్తారు. ఆ సినారీకి తగ్గట్టు మీకు ఏదైనా ప్యాటర్న్ కనపడితేనే ఎంటర్ అవ్వడానికి ట్రై చేయండి. అదర్వైజ్ మీరు మార్కెట్ లో లిమిట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ లెవెల్ దగ్గరకు వచ్చి మీకు కన్ఫర్మేషన్ లేకపోతే మీరు మార్కెట్ లో ట్రేడ్ చేసుకోవడానికి ఇంట్రెస్టెడ్ చూపించకండి. సో చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే సపోర్ట్ లెవెల్ కి వస్తే మార్కెట్ బౌన్స్ బ్యాక్ అవుతుందని, రెసిస్టెన్స్ లెవెల్ కి వస్తే మార్కెట్ సాల్వ్ అయిపోతుందని ఎక్స్పెక్ట్ చేసుకుంటారండి. సో అది టోటల్ రాంగ్. ఆ లెవెల్ అనేది మీకు ఒక సిగ్నల్ మాత్రమే ప్రొవైడ్ చేస్తుందండి. ఆ లెవెల్ దగ్గర మీకు జరిగే ప్రైస్ యాక్షన్ మొమెంటం బట్టి సపోర్ట్ లెవెల్ కి వస్తే అక్కడ ఏదైనా మీకు పాజిటివ్ ప్యాటర్న్ కనపడితే పాజిటివ్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర మీకు ఏదైనా నెగిటివ్ ప్యాటర్న్ కనపడితే నెగిటివ్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. అంతేగాని సపోర్ట్ లెవెల్ కి వస్తే మార్కెట్ బౌన్స్ బ్యాక్ అవుతుందని, రెసిస్టెన్స్ లెవెల్ కి వస్తే మార్కెట్ ఫాలో అవుతుందని ఎప్పుడు కూడా ప్లాన్ చేసుకోకండి. సో అక్కడ జరిగే ప్రైస్ యాక్షన్ బట్టి మీకు క్లారిటీ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. అదర్వైజ్ మార్కెట్ లో అవాయిడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ నౌ గైస్. దిస్ ఇస్ మై టుమారో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్. దట్స్ ఇట్ ఫర్ నౌ. థ్యాంక్ యూ వెరీ మచ్.